అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించగలిగే మా మనస్సును మాకు అనుగ్రహించి సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ధ్యానిస్తున్నటువంటి గ్రంథమును మాకు తెలియపరిచి మా హృదయంలో బుద్ధించుకొని నీ అందు భయభక్తులు గల వారిగా నడుచుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన విశ్వమస్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించెద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశతీరా, ఆరాధించెద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశతీరా, ఆశ్రుత జనపాలక అందుకో నా స్తుతి మాలిక, ఆశ్రుత జనపాలక అందుకో నా స్తుతి మాలిక, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడెదను ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మరి షిమ్యోనీయులకు, జెబూలూనీయులకు, ఇశ్శాఖారీయులకు, అలాగనే అషేరీయులకు కూడా 5వ చిట్టి వచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 6వ చిట్టి నఫ్తాలి పక్షముగా వచ్చినది. ఈ విధంగా 7వది దానియులకు వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి వారు కూడా వారి స్వాస్థ్యములను పొందుకున్నట్లుగా 19 పట్టణాలు నఫ్తాలి, 22 పట్టణాలు అషేరీయులు, ఇంకా గోత్రమునకు మరి దానియులు కలిగిన పట్టణములు మరి అనేకంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సరిహద్దు ఈ విధముగా వారి వారి పట్టణములకు సరిహద్దులను కలిగి వారి స్వాస్థ్యములు పొందుకొని నెమ్మది కలిగి జీవించుతున్నట్లుగా మనము ఈ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. మనము నెమ్మది కలిగి జీవించాలంటే ఒక సరిహద్దు అనేది మనకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు ఏంటంటే ఎలోహిం వారు ఏర్పాటు చేశారు. ధర్మశాస్త్రము శరీరమునకును ఆత్మనకును ఒక సరిహద్దు. శరీరము తప్పు చేస్తే ఆత్మ కూడా శిక్షింపబడుతుంది. కాబట్టి ఆ శరీరము తప్పు చేయకుండా ఉండడానికి, పాపము చేయకుండా ఉండడానికి ఆజ్ఞలు, కట్టడలు, నియామక కాలాలని ఏర్పాటు చేశాడు ఎలోహిం వారు. శరీరముతో అంటే నీ ప్రాణం ఉన్నప్పుడే ఆత్మను కాపాడుకునే
మరి మార్గమును ఎలోహిం వారు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వాస్థ్యములు, లోకపరమైన స్వాస్థ్యములు పొందుకొని ఉన్నారు వారు. మనము పరలోక స్వాస్థ్యములు పొందుకోవడానికి ఈ లోకము యొక్క స్వాస్థ్యము కూడా దానంతట అదే వస్తుంది అని హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అట్టి విధముగా ఆయన ఏర్పాటు చేసిన సరిహద్దులను మనము మేరకుండా, దాటకుండా, మరి ఆ హద్దులలోనే మనం నివసించినట్లయితే ఆయన కాపుదల, భద్రత మనకు, మన కుటుంబానికి ఉండగలదని కొన్ని మాటలు హషేం వారు, యావే వారు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.